హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్యుటోరియల్. లాస్ట్ వీడియోలో మనం ట్రావెస్ ఏ డాకర్ హబ్ నుంచి కోడ్ తీసుకొని ఇమేజెస్ బిల్డ్ చేసి డాకర్ హబ్లోకి పుష్ చేయడం చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లోకి ఆ ఇమేజెస్ని మన సర్వీసెస్ని ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ ఫ్లో అయిపోయింది, ఫస్ట్ ఫ్లో అయిపోయింది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లో చూడాలన్నమాట. ఓకే, సో ఈ సెకండ్ ఫ్లో డిప్లాయ్మెంట్ ఫ్లో అవ్వడానికి ఆ, ఎలా వర్క్ అవుతుందో అని చెప్పేసి ఒక విజువలైజ్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఇలా ఉంటుందన్నమాట. సో ట్రావెస్ సిఐ ఏం చేస్తుందంటే మన ఏడబ్ల్యూఎస్తో మాట్లాడుతుంది. ఏడబ్ల్యూఎస్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. సో దాంట్లో ఒక సర్వీస్ ఏంటంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్. సో బీన్ స్టాక్ ఏం చేస్తుంది అంటే ఇది అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడానికి రన్ చేయడానికి యూజ్ చేసే సర్వీస్ అనమాట. ఓకే, సో ఈ ఎలాస్టిక్ బీన్ స్టాక్ బ్యాక్ ఎండ్లో డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్తో మాట్లాడుతుంది అనమాట. మనం ఏంటి డాకర్ అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ ఎండ్లో అది ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఉంది, దాంతో మాట్లాడుతుంది అనమాట. ఈ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే బేసికలీ కంటైనర్స్ని రన్ చేయడం, కంటైనర్స్ని స్టాప్ చేయడం చేసే పని ఇది. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. అండ్ ఈ EC2 అంటే బేసికలీ ఒక వర్చువల్ కంప్యూటర్ లాగా క్లౌడ్లో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇస్ EC2. సో మనం ఏం చేస్తున్నామంటే ట్రావెస్ CI మన కంటైనర్స్ని ఇన్లోకి రన్ చేయమని చెప్తుంది అనమాట. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్కి చెప్తుంది, ఓకే నేను ఆల్రెడీ కొన్ని డాకర్ హబ్లో పుష్ చేశాను, వాటిని రన్ చేయనేసి. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం మన కోడ్లో డాకర్ రన్ డాట్ ఏడబ్ల్యూఎస్ డాట్ జేసాన్ అని ఒక ఫైల్ రాస్తామన్నమాట. ఓకే, సో ఈ ఫైల్ని మన ట్రావెస్ సిఐ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఇస్తుంది. ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఈ ఫైల్ని మన ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్కి పాస్ చేస్తుంది అనమాట. మనం డాకర్ కంపోజ్లో ఎలా అయితే సర్వీసెస్ డిఫైన్ చేసామో అలాగే ఈ డాకర్ రన్ ఏడబ్ల్యూఎస్ జేసాన్ ఫైల్లో కూడా కొన్ని కంటైనర్ డెఫినిషన్స్ రాస్తాం అనమాట. ఓకే, ఆ కంటైనర్ డెఫినిషన్స్ తోటి మన ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ కంటైనర్స్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఓకే, అండ్ దాంట్లో మనకి కావాల్సిన ఇమేజెస్ అన్ని ఇక్కడ డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫ్లో. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అవ్వాలి. ఓకే, సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాగ ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అనేసి. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డ్రాప్ డౌన్ చేసి మన నియరెస్ట్ సిటీ కానీ లేకపోతే కంట్రీ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ముంబై ఇస్ నియరెస్ట్ ఫర్ us, సో ఇది ముంబై అని సెలెక్ట్ చేశాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ సర్వీసెస్లో IAM అని సెర్చ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఏంటి మన ట్రావెల్స్ మన ఏడబ్ల్యూఎస్లోకి కనెక్ట్ అవ్వడానికి ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేస్తాం. సో ఇలా IAMలోకి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూజర్స్ అని కనిపిస్తుంది. ఓకే, అది క్లిక్ చేసిన తర్వాత యాడ్ యూజర్ అని కొట్టండి. అండ్ ఇక్కడ ఏదో ఒకటి మీకు అర్థమయ్యేటట్టు నేను పెట్టుకోవచ్చు, నేను ట్రావెల్స్ యూజర్ అని పెడుతున్నా. ఓకే, అండ్ దాని తర్వాత ప్రోగ్రామాటిక్ యాక్సెస్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ అని కనిపిస్తుంది కదా, ఆ సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేసి ఇక్కడ బీన్ స్టాక్ అని సెలెక్ట్ చేయాలి. సో ఈ బీన్ స్టాక్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే కనిపిస్తాయో ఇవన్నీ అటాచ్ చేయాలన్నమాట. సో బీన్ స్టాక్ యాక్సెస్ వచ్చేట్టు మన యూజర్కి పాలసీ సెట్ చేస్తాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్. ఓకే, అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. సో యూజర్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఈ యూజర్ క్రియేట్ అయిన తర్వాత ఈ యాక్సెస్ కీ ఐడి అని కనిపిస్తుంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, ఈ ఈ వాల్యూస్ని ఈ డౌన్లోడ్ చేస్తే ఈ CSV ఫైల్లో డౌన్లోడ్ అవుతాయి. ఓకే, సో సేవ్ చేసి పెట్టుకోండి, మనకి ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు ఇది. దాని తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ట్రావెస్. ఓకే, సో మన ట్రావెస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ డాకర్ లాగిన్ యాప్ అయితే మనం ఏదైతే క్రియేట్ చేసామో అక్కడ మళ్ళీ వెళ్ళి కొన్ని ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇవి యూజర్ నేమ్ పాస్వర్డ్ కాబట్టి ఇవి సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ AWS యాక్సెస్ కీ అని ఒకటి క్రియేట్ చేసి ఈ యాక్సెస్ కీ ఐడిని కాపీ చేయండి అండ్ దెన్ యాడ్.
నెక్స్ట్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కీ, ఈ వాల్యూ అన్నమాట. ఓకే, ఇది నేను ఇక్కడ షో చేయట్లేదు, నాది పాస్వర్డ్ కాబట్టి. మీరు షో చేసిన తర్వాత ఇక్కడ ఏ వాల్యూ వస్తుందో దాన్ని కాపీ చేయండి. అండ్ ఆ వాల్యూ కాపీ అయిన తర్వాత మళ్ళీ ట్రావిస్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ చేయండి అనమాట. ఓకే, ఆల్రైట్. సో అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బీన్ స్టాక్ అని సెర్చ్ చేయండి. సో మీకు బీన్ స్టాక్ వస్తుంది. ఓకే, సో మీకు ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా సమ్ క్రియేట్ అప్లికేషన్ అని కనిపించాలి. ఓకే, సో ఈ క్రియేట్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదో ఒక అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. మన అప్లికేషన్ నేమ్ ఏంటి? డాకర్ లాగిన్ యాప్ కదా, అదే ఇద్దాం. ఓకే, అండ్ దెన్ ఇవి వదిలేయచ్చు. ఇక్కడ ప్లాట్ఫామ్లో మనం ఏంటి, మన డాకర్ అప్లికేషన్ కదా, సో వీ హ్యావ్ టు సెలెక్ట్ డాకర్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ మల్టీ కంటైనర్ డాకర్. మనది ఏంటి, మల్టిపుల్ కంటైనర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మల్టీ కంటైనర్ డాకర్ సెలెక్ట్ చేసి అండ్ దెన్ ఈ శాంపిల్ అప్లికేషన్ అలానే ఉంచేసి క్రియేట్ అప్లికేషన్ కొట్టండి. ఓకే, సో ఇది క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను మధ్యలో వీడియో స్కిప్ చేస్తాను క్రియేట్ అయ్యేంత వరకు. సో నా ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో మనం వెళ్ళి మన travis.yml ఫైల్ అప్డేట్ చేద్దాం ఏడబ్ల్యూఎస్కి కనెక్ట్ అవ్వడానికి. ఓకే, సో ఇది మన travis.yml. ఇందులోకి వెళ్ళి మనం డిప్లాయ్ అనే సెక్షన్ యాడ్ చేయాలన్నమాట. ప్రొవైడర్ ఇస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం రీజన్ యాడ్ చేయాలి. మన రీజన్ ఏంటి అంటే మన అప్లికేషన్ ఏదైతే ఇప్పుడు యాడ్ చేసామో అక్కడ మధ్యలో ఒకటి కనిపిస్తుండొచ్చు ఇక్కడ ఏపీ మైనస్ సంథింగ్ అనేసి. సో మనం ఇండియాలో ముంబై సెలెక్ట్ చేసాం కాబట్టి ఇట్ ఇస్ ఏపీ మైనస్ సౌత్ మైనస్ 1. ఓకే, సో అది మన రీజన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే యాప్. యాప్ ఏంటి అంటే మన అప్లికేషన్ నేమ్ అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్ ఏంటి, డాకర్ లాగిన్ యాప్, ఇది కదా మన అప్లికేషన్ నేమ్. సో అది వెళ్ళి యాప్ వాల్యూలో ఇవ్వాలి, డాకర్ లాగిన్ యాప్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఎన్వైరన్మెంట్, ఈఎన్వి. సో ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకి ఈఎన్వి కనిపిస్తుంది. ఇది మన ఎన్వైరన్మెంట్ నేమ్, డాకర్ లాగిన్ యాప్ ఈఎన్వి. సో అది ఆ వాల్యూ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బకెట్ నేమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇది బేసికలీ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇది ఏంటి అంటే ఒక S3 బకెట్ క్రియేట్ అవుతుంది అనమాట, ఒక స్టోరేజ్ స్పేస్ అనమాట. ఆ స్టోరేజ్ స్పేస్ని నేమ్ ఇవ్వాలి. అది ఎక్కడ ఫైండ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం సర్వీసెస్లోకి వెళ్ళి S3 అని సెర్చ్ చేయాలి. ఓకే, S3 క్లిక్ చేస్తే సో మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మన రీజన్కి సెలెక్ట్ అయింది చూసుకోవాలి. మనం ఏంటి ఏపీ సౌత్ 1 కదా మనది, ఆ రీజన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఈ వాల్యూని కాపీ చేయాలి. దాని తర్వాత బకెట్ పాత్. ఈ బకెట్ పాత్ బేసికలీ మనం యాప్ నేమ్ ఇచ్చామో అదే యూస్ చేస్తాం అనమాట. ఓకే, దాని తర్వాత ఏం చెప్పాలి అంటే ఇది ఎప్పుడు డిప్లాయ్ చేయాలి అని చెప్పాలి. సో డిప్లాయ్మెంట్ హ్యాపెన్స్ మనం మాస్టర్ బ్రాంచ్లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడే ఈ డిప్లాయ్మెంట్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. ఓకే, దీని తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీ ఇవ్వాలన్నమాట. సో ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఏం యాడ్ చేసాం మనం, ఏడబ్ల్యూఎస్ అండర్ స్కోర్ యాక్సెస్ అండర్ స్కోర్ కీ. ఓకే, దాని తర్వాత
secret access key is dollar AWS secret secret key. సో ఈ నేమ్స్ మనం ఇందాక ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్లో అయితే ఏ నేమ్స్ యాడ్ చేసామో అవే వాటితో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కి, ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కి. ఓకే, సో నేను అల్లి అవే నేమ్స్ ఇస్తున్నాను ఇక్కడ. యాక్సెస్ కి ఐడికి ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కి అని, సీక్రెట్ యాక్సెస్ కీకి ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కీ అనేసి. ఓకే, సో ట్రావెస్కి చెప్పాం. సో నెక్స్ట్ ఏంటి, మనం ఏం చెప్పాము, మన ఎలాస్టిక్ బీన్ స్టాక్ డాకర్ రన్ అనే ఒక ఫైల్ని మన ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్కి పాస్ చేస్తామని చెప్పాం. రైట్, సో ఇది వర్క్ అవ్వాలి అంటే ఒక డాకర్ రన్ ఏడబ్ల్యూఎస్ డాట్ జేసాన్ ఫైల్ని ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్కి పాస్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ ఫైల్ కూడా మనమే క్రియేట్ చేయాలి. సో మన సర్వీస్లో ఇంకో కొత్త ఫైల్ యాడ్ చేస్తున్నాం. సో డాకర్ రన్ డాట్ ఏడబ్ల్యూఎస్ డాట్ జేసాన్. ఓకే, ఇది ఒక జేసాన్ ఫైల్. ఈ స్పెల్లింగ్ కూడా క్యాపిటల్ డి ఉండాలి, డాకర్ రన్. ఓకే, డబుల్ ఆర్ వస్తుంది ఇక్కడ. రైట్, దాని తర్వాత వీ విల్ క్రియేట్ అ జేసాన్. ఓకే, సో ఇది డాకర్ కంపోజ్కి చాలా సిమిలర్గా ఉంటుంది అనమాట. డాకర్ కంపోజ్లో ఎలా రాసాం అలానే ఉంటుంది. ఇది జేసాన్ ఫైల్ అనమాట. సో ఇందులో జేసాన్ ఫార్మాట్లో రాస్తాం. సో ఫస్ట్ కీ ఏంటి అంటే మనది ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్ డాకర్ రన్ వర్షన్ అనమాట. సో ఇది ఏంటి వర్షన్, కరెంట్ వర్షన్ 2. ఓకే, దాని తర్వాత మనం కంటైనర్ డెఫినేషన్స్ రాస్తాం. ఓకే, సో ఈ కంటైనర్ డెఫినేషన్స్ ఎగ్జాంపుల్ కావాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళి గూగుల్కి వెళ్ళేసి కంటైనర్ టాస్క్ డెఫినేషన్స్ అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కావాలి కదా మనకి, ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ టాస్క్ డెఫినేషన్స్ అని ఒకటి వచ్చింది. రైట్, సో అది ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి, ఇక్కడ చూడండి కంటైనర్ డెఫినేషన్స్ అలా రాస్తున్నాం. సో ఇలా MySQL అయితే ఇలా రాయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో లెట్స్ యాడ్ దిస్ టు అవర్ ఫైల్. ఆల్ రైట్, సో దీంట్లో ఏంటి, ఇది మనకు అవసరం లేదు, ఇది వర్డ్ ప్రెస్ది. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం నేమ్ ఇస్తామన్నమాట. ఓకే, నేమ్, దిస్ ఇస్ ద నేమ్. మన కంటైనర్ నేమ్ ఏంటి, MySQL సర్వర్. రైట్, మన డాకర్ కంపోజ్లో చూడొచ్చు. మన డాకర్ కంపోజ్లో MySQL సర్వర్ అని ఇచ్చాం. సో డాకర్ AWS JSONలో MySQL సర్వర్. ఇమేజ్ ఏంటి మనం వాడింది, MySQL 5.7. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ నేమ్ MySQL 5.7. ఓకే, దాని తర్వాత కొన్ని ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసాం. రైట్, MySQL రూట్ పాస్వర్డ్, MySQL డేటాబేస్, అవి కూడా ఇక్కడ యాడ్ చేయాలి మనం. ఓకే, సో MySQL రూట్ పాస్వర్డ్ ఆల్రెడీ పాస్వర్డ్ యాడ్ అయి ఉంది. ఇంకోటి ఏంటి, మనం MySQL డేటాబేస్ యాడ్ చేసాం. రైట్, MySQL డేటాబేస్, మన డేటాబేస్ పేరు లాగిన్ DB. ఓకే, ఇదొక ఎరే అనమాట. సో ఇది మన ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే మెమరీ ఇవ్వాలి, ఎంత మెమరీ ఈ కంటైనర్కి ఇస్తున్నాం అనేసి. సో ఇది మన డేటాబేస్ సర్వర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇవ్వాలి. సో 500 ఇచ్చాం. ఓకే, సో నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఎసెన్షియల్ ఫ్లాగ్ అనమాట. ఈ ఎసెన్షియల్ ఏంటి అంటే ఒకవేళ ఈ కంటైనర్ స్టాప్ అయిపోతే మిగతా కంటైనర్స్ అన్ని స్టాప్ చేయాలా అని చెప్పే ఫ్లాగ్ అనమాట. ఓకే, సో అట్లీస్ట్ ఒక కంటైనర్కి ఎసెన్షియల్ ట్రూ ఉండాలన్నమాట ఈ ఫైల్లో. ఓకే, సో మన డేటాబేస్ డౌన్ ఉందనుకోండి మన అప్లికేషన్ వర్క్ అవ్వదు కదా. సో వీ హ్యావ్ టు గివ్ ఎసెన్షియల్ ట్రూ టు అవర్ డేటాబేస్. సో ఒకవేళ డేటాబేస్ డౌన్ అయిపోతే ఇంకో కంటైనర్ని కూడా ఆఫ్ చేసేస్తుంది అనమాట AWS. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ యూజింగ్ దిస్ ఫ్లాగ్. ఓకే, సో నెక్స్ట్, సో పైన దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే నేమ్ ఏంటి మన అప్లికేషన్ది, నేమ్ ఇస్ లాగిన్ యాప్. అండ్ ఇమేజ్ ఏంటి, మన ఇమేజ్ ఎక్కడ ఉంది, డాకర్ హబ్లో ఉంది. సో వీ హ్యావ్ టు టెల్ ఆర్ డాకర్ హబ్ ID. రైట్, సో
స్లాష్ లాగిన్ యాప్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్. సో మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను, ఈజీ ఉంటుంది కాబట్టి. సో మనదేంటి, ఎన్ని ఉన్నాయి మన ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ డాకర్ కంపోజ్ చెక్ చేస్తే. సో 1 2 3 4 5 6 7 ఉన్నాయి మొత్తం. సో ఈ 7ని నేను ఇక్కడ రిఫరెన్స్ కోసం ముందు పక్కన కాపీ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ అది ఎంఎస్ హోస్ట్, వాల్యూ ఏంటి, MySQL సర్వర్, రైట్. నెక్స్ట్ ఇది ఎంఎస్ యూజర్. ఓకే, ఎంఎస్ యూజర్. మన ఎంఎస్ యూజర్ రూట్. తర్వాత MySQL పాస్వర్డ్. నెక్స్ట్ అది MySQL డేటాబేస్. ఓకే, దాని తర్వాత సర్వర్ పోర్ట్, సర్వర్ ఎందులో రన్ అవుతుందా అనేసి. ఓకే, the value is 8888. అండ్ తర్వాత వెయిట్ హోస్ట్స్. ఇదెందుకు, మన డేటాబేస్ సర్వర్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయడానికి. ఓకే, ఇది మన వాల్యూ. ఓకే, అండ్ లాస్ట్ ఇది వెయిట్ హోస్ట్. ద వాల్యూ ఇస్ 90 seconds. ఓకే, సో తర్వాత ఇవి డిలీట్ చేసేద్దాం ఇక్కడి నుంచి. రైట్, సో మన ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ మనం మిస్ అవుతుంది ఏంటి, పోర్ట్ మ్యాపింగ్. ఓకే, సో పోర్ట్ మ్యాపింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉందా అనేసి. సో పోర్ట్ మ్యాపింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, సేమ్ పేజ్లో. సో పోర్ట్ మ్యాపింగ్స్ ఇలా డిఫైన్ చేయాలి. ఓకే, అండ్ మన కంటైనర్ పోర్ట్ ఏంటి, 8888. మన సర్వర్ 8888లో స్టార్ట్ అవుతుంది. సో హోస్ట్ పోర్ట్ 80కే మ్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే లింక్స్ అని ఉందన్నమాట. ఆ లింక్స్ ఏం చేస్తుంది అంటే కనెక్టివిటీ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, డాకర్ కంపోజ్లో మనకు ఆటోమేటిక్గా కనెక్టివిటీ క్రియేట్ అయింది కదా, కానీ AWS అలా అవ్వదు. మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఇక్కడ నుంచి దేనికి కనెక్ట్ అవ్వాలా అని. సో మన లాగిన్ యాప్ మన డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ ఎ లింక్ అనమాట. ఓకే, సో ఆ లింక్స్ చూద్దాం ఇక్కడ ఉందా అని. ఓకే, సో లింక్స్ ఇది. సో వీ హ్యావ్ టు స్పెసిఫై లింక్స్ టు అవర్ MySQL సర్వర్. సో ఐ హావ్ క్రియేటెడ్ లింక్స్, కానీ మనం MySQL ఏంటి, MySQL సర్వర్ నేమ్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ, MySQL సర్వర్, రైట్. సో ఇది ఏంటంటే బేసికలీ నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది కంటైనర్స్ మధ్యలో. ఓకే, సో దీని తర్వాత ఇంకేమి ఇవ్వాలి, మెమరీ. ఈ రెండు ఫీల్డ్స్ మిస్ అవుతున్నాం మనం. సో మెమరీ, అండ్ మన అప్లికేషన్ ఇస్ నాట్ వెరీ మెమరీ స్పెసిఫిక్ కాబట్టి తక్కువ మెమరీ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ ఫాల్స్. సో ఏంటి, ఈ కంటైనర్ స్టాప్ అయితే మళ్ళీ మొత్తం డేటాబేస్ స్టాప్ చేయాల్సిన పని లేదు కదా మనకి. సో అదనమాట. సో నేను ఎందుకు ఫార్మాట్ చేస్తున్నాను అంటే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనిపిస్తాయి అనమాట ఫార్మాట్ చేసినప్పుడు. ఎక్కడ నాకు రెడ్ రాలేదు అంటే నేను ఎక్కడ కామా కానీ అవేం మిస్ అవ్వలేదు అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్. సో ఇప్పుడు వెళ్ళి ఈ ఫైల్స్ని మనం గిట్లోకి పుష్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూస్తే మనకి 2 ఫైల్స్ ఉండాలి. ఒకటి కొత్తగా యాడ్ చేసాము, ఇంకోటేమో మాడిఫై చేసాం, రైట్. సో డాకర్ యాడ్ డాట్ ట్రావెల్స్ డాట్ YML ఇంకా డాకర్ రన్ డాట్ AWS డాట్ JSON. ఓకే, సారీ, గిట్ యాడ్, డాకర్ యాడ్ కాదు, మనం గిట్ యాడ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే మనకి ఈ రెండు గిట్కి యాడ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏంటి, గిట్ కమిట్ -m యాడ్ AWS డిప్లాయ్ స్క్రిప్ట్స్. తర్వాత గిట్ పుష్. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళి గిట్ హబ్ చెక్ చేస్తే మనకి ఇక్కడ డాకర్ రన్ ఫైల్ క్రియేట్ అయి ఉండాలి.
సో డాకర్ రన్ aws.json ఫైల్ యాడ్ అయింది ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బిల్డ్ ట్రిగర్ అవుతుంది కాసేపట్లో. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో మన బిల్డ్ ట్రిగర్ అయింది, చేంజెస్ డిటెక్ట్ అయ్యాయి అనమాట. సో లెట్స్ ఫాలో ఇట్ వాట్స్ హ్యాపెనింగ్. సో మళ్ళీ ఇమేజెస్ అవన్నీ బిల్డ్ అవుతాయి. సో డిప్లాయింగ్ డిపెండెన్సీస్. ఇప్పటి వరకు ఓన్లీ మనం పుష్ మాత్రం చేసాం డాకర్ హబ్లోకి, ఇప్పుడు డిప్లాయ్ స్టార్ట్ అయిందనమాట. సో డన్, యువర్ బిల్డ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ విత్ 0. సో డిప్లాయ్మెంట్ అయింది. సో మన డిప్లాయ్మెంట్ అయిందా లేదా చెక్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఎలాస్టిక్ బీన్స్టాక్. ఓకే, సో వెళ్ళి మన ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సమ్ చేంజెస్ జరుగుతున్నట్టు కనిపించాలి. సో ఎలాస్టిక్ బీన్స్టాక్ ఈస్ అప్డేటింగ్ యువర్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఇట్ మైట్ టేక్ టైం అనమాట, కాసేపు వెయిట్ చేద్దాం మనం. సో డిప్లాయ్ అయిపోయింది అండ్ మనకు ఓకే అని వచ్చింది. ఆల్ రైట్. సో డిప్లాయ్మెంట్ అంతా కరెక్ట్గా జరిగితే ఇది మన యూఆర్ఎల్ అనమాట, మన అప్లికేషన్ ఎక్కడ ఇదైందా అని. సో మనం అది ఓపెన్ చేయగానే మనకి మన అప్లికేషన్ రావాలి. మరి నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, మనం ఏం పోర్ట్ ఇవ్వకపోతే పోర్ట్ 80కి వెళ్తుంది అనమాట. ఓకే, సో మనం ఏం పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి పోర్ట్ 80కి వెళ్ళింది, మన అప్లికేషన్ హిట్ అయింది అనమాట. అందుకే నేను పోర్ట్ 18 లింక్ చేశాను మన అప్లికేషన్ సర్వర్కి. అండ్ దెన్ లెట్స్ ట్రై టు రిజిస్టర్ అండ్ రిజిస్టర్. ఓకే, రిజిస్ట్రేషన్ కంప్లీట్. కావాలని నేను రాంగ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, ఎర్రర్ వస్తుందా లేదా చెక్ చేయడానికి. సో ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్. ఓకే, లాగిన్. సో లాగిన్ అయింది. లెట్స్ లాగ్ అవుట్ అండ్ go to our home page and login. సో అన్నీ వర్క్ అవుతున్నాయి. సో మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ అయిందనమాట. ఓకే, సో మనం ఏం చేసాము అంటే ట్రావెస్ సిఐలో కంటైనర్ డెఫినేషన్స్ రాసామన్నమాట. ఫస్ట్ ఏంటి, సో మన ట్రావెస్ ఫైల్లో వెళ్ళి డిప్లాయ్ సెక్షన్ యాడ్ చేసాం, ఎక్కడ ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూస్ చేసి ఎందులో డిప్లాయ్ చేయాలి అని మన అప్లికేషన్ నేమ్, మన ఎన్వైరన్మెంట్ బకెట్ నేమ్ ఇవన్నీ ఇచ్చామన్నమాట. అండ్ మనం ఒక యూజర్ని ఏడబ్ల్యూఎస్ యూజర్ని క్రియేట్ చేసాం, ఏంటి ఇది యాక్సెస్ కీ ఇంకా సీక్రెట్ కీ కోసం. ఓకే, సో దట్ ట్రావెస్ క్యాన్ కనెక్ట్ టు ఏడబ్ల్యూఎస్. దాని తర్వాత డాకర్ రన్ aws.json అని చెప్పేసి ఒక కంటైనర్ డెఫినేషన్ ఫైల్ యాడ్ చేసామన్నమాట. ఎందుకంటే మన ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ ఈ ఫైల్ని రీడ్ చేసి దీని నుంచి మన కంటైనర్స్ని స్టార్ట్ చేస్తుంది. సో మనం సిమిలర్గా ఉంటుంది అనమాట మన డాకర్ compose.yml ఫైల్ లానే. ఓకే, సో ఎగ్జాంపుల్ కంటైనర్ డెఫినేషన్స్ మనం చూసి దాని ప్రకారం ఇది రాసామన్నమాట. అండ్ ఫస్ట్ ఏంటి అంటే మన MySQL సర్వర్వి, ఈ MySQL.5.7 యూజ్ చేసాం. తర్వాత ఇదేంటి కానీ లాగిన్ యాప్ మన ఇమేజ్ కాబట్టి మన డాకర్ హబ్ ఐడి అండ్ మన ఇమేజ్ నేమ్ ఇచ్చాం, రైట్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అన్ని పాస్ చేసాం. అండ్ దెన్ పోర్ట్ మ్యాపింగ్ చేసాం, మన సర్వర్ 8888లో రన్ అవుతుంది అండ్ అది 80కి పోర్ట్ మ్యాప్ చేసాం. తర్వాత మనం ఒక నెట్వర్క్ కనెక్షన్ క్రియేట్ చేసాం అనమాట, ఏంటి మన అప్లికేషన్కి దానికి. ఓకే, అండ్ దెన్ గిట్లో కోడ్ పుష్ చేయగానే ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ ట్రిగర్ అయిందనమాట మన ట్రావెస్లో. ఓకే, సో యా, అండ్ వన్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు గో టు అవర్ అప్లికేషన్స్ అండ్ వీ హ్యావ్ టు డిలీట్ ఇట్. ఓకే, సో ఈ అప్లికేషన్ మ్యాండేటరీ డిలీట్ చేయండి, లేకపోతే మీకు మనీ కట్ అవుతాయి. ఎందుకంటే ఫ్రీ టైర్లో ఇది రన్ అవుతూ ఉంటే మీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ గో హియర్ అండ్ డిలీట్ అప్లికేషన్. అండ్ దాని తర్వాత ఇది కాపీ పేస్ట్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇది ఒక 5 minutes 10 minutes పడుతుంది డిలీట్ అవ్వడానికి, బట్ డోంట్ ఫర్గెట్ టు డిలీట్ ఇట్. ఓకే, సో దీంతో మన డాకర్ కోర్స్ ఫినిష్ అయిపోయింది. ఇదే లాస్ట్ వీడియో అనమాట ఈ ట్యుటోరియల్లో. అండ్ యా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, లేకపోతే మీకు నెక్స్ట్ ఏం టాపిక్స్ కావాలో సజెషన్స్ కూడా కింద పోస్ట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ట్యూటోరియల్స్ ఏం ప్లాన్ చేయాలని చూస్తాను. ఓకే,
అండ్ యా థ్యాంక్ యూ. లైక్ ఆల్వేస్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ బాయ్.